హ్యాపీ టు సీ యూ సార్. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా థ్యాంక్ యూ పిలవగానే మాకు మా హిట్ టీవీకి వచ్చి మీ టైంని మాకు ఇస్తున్నందుకు. యా, మాధవపతి సురేష్ గారు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరు ఒక కీబోర్డ్ ప్లేయర్ గానా కెరియర్? ఓకే, సో కీబోర్డ్ ప్లేయర్ గా ఎన్ని మూవీస్ చేస్తుంటారు? మోర్ దెన్ 1000 చేశారా? మేబీ 1500. 1500. ఓకే, సూపర్. సో 1500 మూవీస్ చేసిన తర్వాత సడన్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలాగంటే నాకు కాలేజ్ మేట్ జంజాల. సో తనకి ఫస్ట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చింది నా క్లాస్మేట్, నా బెంచ్ మేట్. తన పేరు నాని. ఈ మధ్యన చనిపోయాడు తను. కేఆర్ ప్రసాద్, కోనేరు రాజేంద్ర ప్రసాద్ అని. అది ఫస్ట్ మూవీ ముద్దమందారం, దాని ప్రొడ్యూసర్ తను. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒక టైం నన్ను అడిగాడు, మేబీ అరౌండ్ 85 ఆ ప్రాంతాల్లో. కాదురా, నువ్వు అందరూ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అని నీ పేరే చెప్తున్నారు, ఆల్ లాంగ్వేజెస్, మరి ఇంత అనుభవం ఉన్నవాడే నువ్వు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓకే, మ్యూజిషియన్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ పేరు చెప్పేవారు. తన సినిమాలంటే నేను ఎంజాయ్ సినిమాలంటే నేను కీబోర్డ్ ప్లేయర్. రమేష్ నాయుడు గారు, మహాదేవన్ గారు, వీళ్ళు ఎవరు చేసినా సరే. అంటే కాదులేరా, ఎందుకంటే ఇది హ్యాపీ, ఏ రోజు రోజు క్యాష్ వస్తుంది, కాల్ మీ కాలేజ్ ఉంటుంది, నేను ఎవరికి జవాబు చెప్పక్కర్లేదు. అండ్ నేను ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నేను అందరి మంది దగ్గర పని చేస్తున్నాను కదా. మ్యూజిక్ డైరెక్టర్ అవుతుంది ఏంటంటే ఒక బాండేజ్ ఉంటుంది డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి. వాళ్ళు నేను సమాధానం చెప్పాలి. ఒకవేళ నేను మ్యూజిక్ చేయడం సరిగ్గా లేకపోతే తర్వాత కెరీర్ దెబ్బతింటుంది. ఎందుకు నాకు అనవసరం కదా ఇవన్నీ. అండ్ ఐఎమ్ వెరీ బిజీ. ఇప్పుడు ఈ బిజీ తింటాను దాంట్లో ఎందుకు వెళ్ళటం. కాదురా, నీకు ఒక విషయం చెప్తాను. నేను శంకరాభరణం, నేను రైటర్నే, నువ్వు కీబోర్డ్ ప్లేయర్. సో బాలు లాంటి వాళ్ళు చెప్తేనే కదా నువ్వు కీబోర్డ్ ప్లేయర్ అని తెలుస్తుంది బయట. అదే నువ్వు మాధవన్ గారి లాగా మ్యూజిక్ చేస్తుంటే ఆ సినిమాకి నీకు ఎంత పేరు వచ్చేది. అలాగే నేను కూడా మా గురువు గారు కె విశ్వనాథ్ గారి లాగా శంకరాభరణం నేనే డైరెక్ట్ చేస్తుంటే నాకు ఎంత పేరు వచ్చేది. ఒకసారి ఆలోచించాను. హాయిగా నిర్మలంగా వెళ్ళే సరస్సులో ఒక చిన్న గులకరా వేసాడు. చూద్దాంలే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. అలా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా సార్, మనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి చెప్పేవాళ్ళు కూడా. మేము కాలేజీ నుంచి నేనేంటో తనకు తెలుసు, తనేంటో నాకు తెలుసు కాబట్టి ఆ మాట అడిగాడు. సరే ఓకే, దానికే ఉంది, చూద్దామన్న. ఒకసారి చాలా హెవీ రెయిన్ వస్తుంది. 1988 ఆగస్ట్ 18th, నాకు బాగా గుర్తు. డేట్ కూడా భలే చెప్తున్నాను సార్. జంజాల్ ఫోన్ చేశాడు, ఎరా అర్జెంటుగా హోటల్ రావాలి, రమేష్ నువ్వు. మా అన్నయ్య తను కూడా ఎరా అనుకునే ఫ్రెండ్స్. అవును, మేము కూడా అంతే. అన్నయ్య సింగర్ కదా, ప్లేబ్యాక్ సింగర్. సో నీ కారులో వస్తావా లేకపోతే డ్రైవర్ని పంపించినాను. అక్కర్లేదు, నేను డ్రైవ్ చేసుకొస్తాలేరా. వెళ్ళాం పామ్గ్రో హోటల్, 77 కాటేజ్ నెంబర్. కూర్చుని నేను ఒకటి చెప్తాను, నువ్వు అనకూడదాను. నేనేదో పార్టీకి పిలిచాడు అనుకున్నాను. కాదురా, హై హై నాయక్ అని ఒక సినిమా, చిన్న సినిమా, నరేష్ హీరో, కొత్త అమ్మాయిని శ్రీభారత్ ఒక పిల్ల ఇంట్రొడ్యూస్ చేస్తాను. స్వామి గారిని ఆయన ప్రొడ్యూసర్, నువ్వే మ్యూజిక్ చేయాలి అంతే, నువ్వేం మాట్లాడదాను. నేను మా అన్నయ్య సరే సరే ఓకేలేరా, దానికే ఉంది అంతే. వెంటనే కంపోజింగ్ అన్నాడు. సరే, నాకు తొలిచింది ఏదో నేను హమ్ చేస్తాను, నేను నచ్చితే అదే, అంతేగాని రాసిన దానికి చేయడం ఇంకా తెలియదు. అది ఒక ట్యూన్ చేస్తాను, హమ్ చేసి ఒక ట్యూన్ అనుకున్నా. తని నని 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 తాని తరే రే రే తానా తాని నానే నాని తానే నా, ఇలా ఉంటుంది నా ట్యూన్. ఇది అనుకున్నా, బ్రహ్మాండంగా ఉంది, ఇదే ఓకే. ఓకేనా అన్న. అంటే ఇప్పుడు వచ్చే బీట్ ఓరియంటెడ్ అలా ఉండదు, ఇది మెలోడీ ఆలోచించుకోవాలి. లేదురా, బ్రహ్మాండంగా ఉంది. చరణాలు చేసి ఇదే ఫస్ట్ పార్ట్. అప్పుడు జనమిత్రులు గారు చేత రాయించారు.
ఓకే. ఇది సరిగమలేరుగని రాగము, ఇది భాష లేని భావము, ప్రేమగానము, లవ్ సాంగ్, లవ్ డ్యూయట్. అది ఇప్పటికి బాగా వింటారు కదా సార్. ఇది సరిగమలేరు అని మంచి సాంగ్ కదా అది. నరేష్ కూడా చాలా ఇష్టమైన పాట అది. అవును. బాలు గారు జానకి గారు పాడారు. అప్పుడు మన్న ట్రాక్ పాడాడు. సో ఆ ముహూర్తానికి ఎస్ రాజేశ్వరరావు గారు, హంసలేఖ చాలా మంది వచ్చారు. అంటే నేనే పిలిచాను. నేను ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తుంది, వాళ్ళందరికీ నేను పర్మనెంట్ గా వర్క్ చేసేవాడిని. హంసలేఖ ఎస్పెషల్లీ. రాజేశ్వరరావుకి అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. అంటే ఆయన మాకు మా ముందు తరం మహానుభావులు కాబట్టి వచ్చి ఆశీర్వదిస్తారండి. మెయిన్ అది. వాళ్ళు విని చాలా మెచ్చుకున్నారు. పాట చాలా బాగుంది. ఇది అప్పుడు జంజాలి చెప్పారు, ఇది ఏ రాగమో చెప్పాడా మా సురేష్ అన్న. చెప్పలేదు, నేను అడగలేదు సార్ అన్న. యమన్ కళ్యాణి అంటారు ఈ రాగం పేరు. దీంట్లో చేసాం. చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడే ఆర్కెస్ట్రేషన్ అండ్ డ్యూయట్. బాలు గారు జానకి గారు అద్భుతంగా పాడతారు చెప్పక్కల. అంతేగా. జనమిత్రులు గారి సాహిత్యం. అలా మొదలైంది నా కెరీర్ అనమాట. అక్కడి నుంచి ఆ సినిమాలో 5 పాటలు. నెక్స్ట్ గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంపు కాదు అని ఒక పాట. అన్ని పాటలు అందరికి బాగా లైక్ చేశారు. దాంట్లో అన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే సూర్యకాంతం గారు బామ్మ వేషం వేయటం. అవును, నరేష్ గారికి బామ్మ క్యారెక్టర్. ఆవిడ సినిమాల్లో చేసిన రమణారెడ్డి గారు, రేలంగ్ గారితో యాక్ట్ చేసిన ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ మా చిన్నాన్న గారు మేల్ సింగర్ గా పాడేవారు. సో ఆవిడ అవన్నీ గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను సెకండ్ జనరేషన్ కూడా వర్క్ చేస్తున్నానయ్యా, చాలా బాగున్నాయి పాటలు అని ప్రివ్యూలో ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో అలా నా ఫస్ట్ పిచ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వరుసగా సినిమాలు రావటం. కానీ మంచి ఓపెనింగ్ సార్. ఇటేమో జంధ్యాల గారి డైరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.